హాయ్ అందరికీ. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది కదా, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వీడియో తీయడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ వలన మల్లన్న గారికి, తీర్మాన మల్లన్న గారికి ఓటమి పాలైండు. అంటే మొదటి దాకా వేండు కానీ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అంటే మన కొన్ని ఓట్ల వలన ఇబ్బందులు జరిగినాయి, కొన్ని దొంగోట్ల వలన జరిగినాయి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి చదువుకున్న వాళ్ళే ఓట్లు ఎత్తారు. బాగా మీరు మీ మనసు పూర్తిగా మీరు ఆలోచించండి. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? అతను రాజకీయాలకు రావడం వలన ప్రజలకు కానీ ఏ విషయానికైనా మనకు అందుబాటులో ఇప్పటి వరకు ఉంటాడు. రాజకీయంగా అతన్ని మనం ముందు పెట్టడం వలన ప్రజలకు కానీ మనకు వచ్చే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పథకాలు కానీ అన్నిటికీ కూడా ప్రశ్నించే వ్యక్తిగా ఉంటాడు. మన కోసం మనకు ఒక గుండెకాయ లెక్క ఉంటాడు. ఒక క్యూనీసుల్నే ఉండి మన కోసం ఇంత ప్రయత్నాలు చేస్తాడు. అదే రాజకీయాలకు పోవడం వలన ఒక రాజకీయ లీడర్ను మనం ఎన్నుకోబడితే మన కోసం ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాడు. అసంటి వ్యక్తిని మనం గెలిపియాలన్నా లేదా అనేది మీ మనసు పూర్తిగా మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో చేసుడు కారణం ఎందుకంటే ఓటర్లు చాలా మట్టుకు ఏమనుకుంటారంటే నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. మొన్న జరిగిన ఎలక్షన్లు దానిలో 60-65% మన తెలంగాణ జరిగినాయి. అంటే ఇంకా 45% ఓట్లు వల్లేదు. తినడం, ఇంట్లో ఉండడం, ఏసీ రూమ్లో ఉండడం సరిపోతుంది అందరికీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఓట్లు వేసే ప్రయత్నం చేయాలి. అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మొదటి ఓట్లు వేయాలి, మొదటి అంకె మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఓటు వేరే వాళ్ళకు నేను వేస్తే రెండోది మల్లన్నకి వేస్తే సరిపోతుంది కదా, ఇట్లా నేను ఒక ఓటు వేస్తాను కదా అని అనుకోవద్దు. మొదటి ఓటు కంపల్సరీగా వేయండి. పోయినసారి కొన్ని మిస్టేకులు జరిగినాయి, తెలియకుండానే కొన్ని మిస్టేకులు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే కొందరు రైట్ గుర్తు వేయడం వల్ల, అంటే ఇది వీడియో రూపకంగా మల్లన్న గారు చూపెట్టినప్పుడు కాబట్టి నేను దీన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది రైట్ గుర్తు వేయడం వల్ల ఇది రాంగ్ అయిపోతుంది. ఇక మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంగ్లీష్లో 1 అని 1 అని రాయడం వల్ల ఈ ఓటు పోతుంది, ఈ ఓటు ఉండలేదు. మళ్ళీ ఇక్కడ అధిక ప్రేమ వల్ల జై మల్లన్న అనడం వలన మల్లన్న పేరు ఇక్కడ పెడుతూ ఏదన్నా చేయడం వలన ఈ ఓటు చెల్లకుండా అయిపోతుంది. వాళ్ళ ఓటు నా సైన్ చేస్తే సరిపోతుంది కదా అని ఓటర్లు ఏం చేస్తారంటే కొందరికి సైన్ చేస్తారు. సైన్ చేయడం వల్ల ఈ రకంగా అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవద్దు. ఇక రెండో ఓటు అని కూడా మీరు ఎప్పుడు కానీ దృష్టిలో పెట్టుకోండి. మల్లన్న మీద ప్రేమ ఉన్న లెవెల్ కానీ మొదటి అంకె 1 అనే అంకె మాత్రమే రాయండి. ఇలాంటి పదాలు, ఇలాంటి అక్షరాలతోని అక్కడ ఏం మాత్రం యూజ్ చేయొద్దు. ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇది మాత్రమే చేయాలి. మల్లన్న గారిని కంపల్సరిగా మీరు గెలిపించే ప్రయత్నం చేయండి. మనకు అందుబాటులో ఉంటాడు మల్లన్న, పేద ప్రజల దగ్గరికి పోతాడు, అందుబాటులో ఉంటాడు కాబట్టి మల్లన్నని గెలిపించే ప్రయత్నంలో మీరు ఉండండి. మొన్న జరిగిన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బాగా నేను ఆలోచించి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఏమంటారు, నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకో, 1000 ఓట్లు ఉంటే 700 ఓట్లు పడితే ఇంకెంత ఉంటుంది? ఇంకా 300 ఓట్లు ఉంటాయి. 300 ఓట్లు ఉండడం వలన అక్కడ కొన్ని మిస్టేకులు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మన దగ్గరనే కాకపోవచ్చు, నువ్వు చూసినావా మిస్టేకులు జరగంగా అని అంటారు. దొంగ ఓట్లు ఎట్లా పడతాయి అని అంటారు. పడే అవకాశాలు ఉంటాయి. అందులో ఉన్నోళ్ళు దేవుళ్ళు గారు, అట్లా అని వాళ్ళు తప్పులు చేస్తారు అని కూడా మనం చెప్పలేము. చేసే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. అంటే ఇంకా 300 ఓట్లు మిగిలి ఉంటాయి. 300 ఓట్లు ఎవరేస్తారు? వాళ్ళు వేసే అవకాశాలు ఉంటాయి. ఎంత శాతం ఓటు పడ్డది అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎంత శాతం ఇంకా బ్యాలెన్స్ ఉన్నది అని తెలిసిపోతుంది. దాన్ని సరి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజున చూపెట్టిన ఓటు శాతం ఎంత ఉన్నది అనేది రేపు చెప్పరు అంటే అందులో మిస్టేకులు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ రకంగా ఇట్లా పెడితే ఓటు వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంది? లీడర్లు గెలుస్తారు, లీడర్లు మారుతారు, వాళ్ళే పోతారు అంటారు. ఇప్పుడు కొన్ని 50 ఏళ్ళ క్రితంలో ఉండే పథకాలు అట్నే కంటిన్యూ మార్పిల్లు అవ్వకుండా వస్తూ ఉంటాయి. మనం వేసుడు వల్ల ఒక 5 ఏళ్ళే కదా మనకు వచ్చేది, 5 ఏళ్ళు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం అని అనుకుంటారు అందరూ. 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఉన్న పథకాలు. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం వస్తున్నాయి. ఆ రేషన్ బియ్యం నాకు తెలిసినంత వరకు 2 రూపాయల కిలో చొప్పున అప్పుడు బియ్యం ఇచ్చారు. 2 రూపాయల కిలో అంటే ఇప్పుడు అటు డబ్బు లేకుండా ఫ్రీ బియ్యం ఇస్తారు. అంటే దాన్ని బేస్ చేసుకొని
లీడర్లు గెలుచడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అప్పుడు 2 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు మేము ఫ్రీగా ఇస్తామని. అంటే ఒక పథకం, ఒక రాజకీయం, ఒక పార్టీ పెట్టిందంటే అది మాఫీ కాదు. ఆ పథకాలు అట్లనే ఉంటాయి, ఆ పథకాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ వాటిని మనం 100 ఏళ్ళ దాకా మనం పొందగలుగుతాం. ఇప్పుడు పెన్షన్లు ఇచ్చిర్రు, 200 పెన్షన్ అంటే ఇప్పుడు 2000 అయింది. 200 పెన్షన్ బేస్ చేసుకొని వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా, ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ అయినా అది చెప్పుతూ వస్తారు. అప్పుడు 200 ఇచ్చిర్రు, మేము 2000 ఇస్తామని టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు చెప్పుకొని వాళ్ళు గెలుపు పొందిర్రు. ఆ గెలుపు ఎంత పొందిర్రు, ఇలాంటి పథకాలు రెట్టింపు చేద్దామని వాళ్ళు గెలుపు పొందడం జరిగింది. అంటే ఆ పథకాలు ఒకసారి అమలైనవి ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. మన ఓటు ఒక 5 ఏళ్ళే పనిచేయదు. మనం చచ్చిపోయినా కూడా మనం ఒక నాయకుడిని గెలిపిస్తున్నాం అంటే అది 100 ఏళ్ళైనా అట్లనే ఉంటాయి. ఈ పథకం పేరు మీద ఇంకా కొన్ని రకాల పథకాలు దీన్ని బేస్ చేసుకొని రాజకీయ లీడర్ను మార్పిడి చేస్తూ ఉంటారు. అది మనం లాభం వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ నా ఓటుతో ఏమవుతుంది అనుకోవద్దు. మీరు ఓటు అయ్యారు, ఈ 300% ఓటు అయ్యారు. మొన్న కరీంనగర్లో జరిగిన ఓటు ఎంత జరిగింది, 67% జరిగినప్పుడు 33% వాళ్ళకు రేషన్ కార్డులు తీసేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒక కార్డు మీద కుటుంబానికి 4 ఉంటే దానిలో ఒక్కరే తీసేస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని అంటారు. ఏ విషయానికైనా కూడా మీకు ప్రశ్నించే హక్కు ఉండదు ఓటు అయినప్పుడు. కనీసం మీరు ఒక్క ఓటు ఇట్లా వచ్చి ఓటు వేయలేకపోతారు. అన్నిటికీ మాకు ఇది వస్తలేదు, మాకు అది వస్తలేదు అని పథకాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఓటే వేయరు. ఓటు వేయడం అనేది మనం ప్రశ్నించడానికి సభ్యత్వం తీసుకున్నట్టు, మన హక్కు అది. మనం ప్రశ్నించగలుగుతాం. నువ్వు దేనికి వేసినావు అనేది కాదు, నువ్వు ఓటు వేసినావా లేదా అనేది అవసరం అక్కడ. నువ్వు మొత్తానికే ఓటు వేయక నాకు ఈ పథకం లేదు, నాకు ఆ పథకం లేదు అంటూ ఉంటారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీ ఉన్నది, 0 బిల్ వస్తుంది. 200 యూనిట్ల లోపలకు 0 బిల్ వస్తుంది. ఇంకా రానున్న ప్రభుత్వం కూడా ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఇంకా వేరే ఏదన్నా కొత్త రకంగా ప్రజలకు కరెంటు విషయంలో కానీ ఏ విషయంలో అయినా కొత్త దీన్ని బేస్ చేసుకొని ఇంకా కొంచెం రెట్టింపుగా మార్పు చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు చేస్తారు? మనం గెలిపించాలి, మన నాయకుడిని మనం గెలిపించాలి. ఆ రకంగా మనం ఓటు వేసినప్పుడు మనం వాడిని తిట్టే అవకాశం ఉంటుంది, వాడిని గుంజుకొచ్చి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఓటేయక ఇంట్లో వండుకొని ఏ పథకం పెట్టినా కూడా దానికోసం నువ్వు ఏదో మాట్లాడతా అంటే కలదు. ముందుగా నువ్వు ఓటేయాలి. ఏదైనా ఫ్రీ పథకం వచ్చింది అనుకో, నీకు 1000 రూపాయలు అక్కడ ఇస్తారు అంటే అందరు పోయి లైన్ కడుతూ ఉంటారు. మరి ఓటేసడానికి మాత్రం ఆ రకంగా రారు. నేను ఒక్కరిని వేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు. నీ ఓటు ఎవరో వేస్తారు. ఈ 300 మంది ఓట్లు ఎవరో కంపల్సరీ వేసే అవకాశం ఉండదు అని అసలు అనుకోవద్దు. ఏ కంప్యూటర్ అయినా ఏదైనా మనిషి కనిపెట్టిండు కాబట్టి అందులో ఉన్నోళ్ళు కూడా మనుషులే కాబట్టి తీర్మానం అయ్యే అవకాశం ఉంటుంది, ఓట్లు గల్లత్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళే చూసుకొని వాళ్ళు ఓటేస్తారు. ఆ రకంగా వరకు జరిగినాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేసుడు జరుగుతుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మల్లన్న గారిని కంపల్సరీగా మీరు గెలిపించే ప్రయత్నం చేయాలి. ఒకటో అంకె మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఒకటి వేరేటోళ్ళకేసి రెండోది ఎట్లా మల్లన్న గారికి ఎత్తాను కదా అని మాత్రం దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. దయచేసి మల్లన్న గారికి ఒకటో నంబర్ ఓటు మాత్రం, ఈ ఒకటో అంకె మాత్రం కంపల్సరీ వేయండి. ఈ రైట్ గుర్తు దయచేసి పెట్టకండి. ఈ 1 అనేది అక్షరాలతో రాయద్దు. జై మల్లన్న మీద ప్రేమలు చూపెట్టి అక్షరాల రూపకంగా అక్కడ ఏ విషయంలో ఏ అంకెతో కానీ రాయకండి. నా సైన్ చేస్తే సరిపోతుంది, నా ఓటు నా పేరు ఉంటే సరిపోతుంది అని ఈ రకంగా సైన్ చేయకండి. అవసరం అనుకుంటే మరీ వీడియోలు మల్లన్న గారు కూడా అందరికీ చెప్తా ఉన్నాడు, ఆ వీడియోలు చేయండి. నేను మాత్రమే చెప్తే మీరు ఇంటరు అని చెప్తారే. నా ప్రయత్నం, నేను చిన్న ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం మాట్లాడాలి. నేను ఒక్కరిని ఎందుకు మాట్లాడతా, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడతారు అనుకుంటా అట్లనే పోవద్దు. మనం ఓటర్లం కాబట్టి కంపల్సరిగా రాజకీయ అనుభవం మనం తెచ్చుకోవాలి. రాజకీయం అనుభవం ఉంటే మనం రాజకీయం మాట్లాడుతుంది, రాజకీయ లీడర్ను కూడా మనం భయపట్టిస్తుంది. ఎప్పుడు కూడా రాజకీయం లీడర్ దగ్గరనే మనం చేతులు కట్టుకొని వాళ్ళు చెప్పిందే మనం వినుడు కాదు, మనం చెప్పింది కూడా రాజకీయ లీడర్లు వినాలి. అంటే మనం రాజకీయం వాళ్ళకు నేర్పాలి. అంటే మనకు ముందుగా రాజకీయం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు వాళ్ళ కాలకాడ మనం ఉండద్దు. మన కాలకాడి వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు, 5 ఏళ్ళ దాకా మనం బానిసల లెక్క వాళ్ళ కాలకాడికి మనం పోతాం. అదే మనకు కూడా రాజకీయ అనుభవం ఉంటే ఎప్పుడైనా వాళ్ళను మన దగ్గరికి పిలిపించుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి అందరు దృష్టిలో పెట్టుకొని కొంచెం రాజకీయం మాట్లాడుర్రి. ఏదైనా ఫంక్షన్ అయితే అందరూ పోతారు ఫంక్షన్కు, ఇంటింటి రాజులంతా పోయి ఫంక్షన్ కాడికి పోయి తాగుతారు, తింటారు, వస్తారు.
ఆ ఎన్ని గంటల టైం అయినా వృధా చేస్తూ ఉంటారు ఒక ఫంక్షన్ కోసం, ఒక ఓటు కోసం. ఒక 10 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి వేరే ఊళ్ళోకి వెళ్ళి వస్తారు అంటే అది వేరు. లోకల్లోనే ఉంటారు, ఆడికి పోయి ఓటు వేసి రారు. ఇంకా పోతా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చిర్రా అంట. డబ్బులు నీకేం అవసరం? నీకు హక్కు, నీవు రాజకీయ పరంగా నువ్వు పాల్గొనాలన్నా, నీ ప్రశ్నించే తత్వం నీకు ఉన్నప్పుడు నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఓటుకు? యూట్యూబ్ వీడియోలల్లో కూడా కరెక్ట్గా మీరు మాట్లాడతారు. నాకు అందరు పక్కింటోనికి ఇచ్చిర్రు, నాకు డబ్బులు ఇవ్వలేదు. పక్కింటోనికి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అడగవు? నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తానో నువ్వు అడగాలి కదా. నాకు డబ్బులు ఇస్తాడని నువ్వెందుకు గర్మకాడు ఉండి ఎదురుస్తున్నావు? పక్కింటోనికి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడే డబ్బులు నువ్వు ఎందుకు వంచుతున్నావు? నువ్వు ఈ డబ్బులు ఎక్కడి అని నువ్వు అడగాలి కదా. నువ్వు అడగలేకపోతున్నావు అంటే నీకు రాజకీయ హక్కు లేదు, నీకు ప్రశ్నించే హక్కు లేదు. అంటే ఓడే బుచ్చగాని లెక్క నాకు డబ్బులు ఇవ్వలే అని అడుగుతున్నావు, అడక్క తింటున్నావు అన్నట్టు. ఒక ఓటును అడ్డం పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే నీకు ఓటేస్తా, నాకు మందు తాగిస్తే నీకు ఓటేస్తా, నాకు బిర్యానీ పెడితే నీకు ఓటేస్తా అని నువ్వు అడుక్కుంటున్నావు. నీ ఓటు వాడడుక్కుంటానని మీరు అనుకుంటారు, కానీ కాదు, మీరు పైసలు అడుక్కుంటారు. బుచ్చగాల లెక్క అడుక్కుంటారు మీరు. అడుక్కోకుండా వాడు నీ ఇంటికి రాడు, నువ్వు డేరుగా పోయి నువ్వు ఓటేసి రా. నీకేమైనా పనులు కాకపోతే వాడిని ప్రశ్నించు. నేనంటే వాడు వింటాడా అని ఎప్పుడు అనుకోవద్దు. ఒక ప్రయత్నం చేయాలి, మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఏం తెలియని వాళ్ళం రాజకీయం మాట్లాడుతున్నాం, ఏం మాకు చదువు శాతం రాని వాళ్ళం రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని చదువులు వచ్చి మీకు జ్ఞానం ఉండి అన్ని రకాలుగా సోమతి మీకు అన్ని రకాలుగా ఉండి కూడా రాజకీయం మాట్లాడతలేరు, రాజకీయం గురించి మీరు తెలుసుకుంటలేరు. కాబట్టి దయచేసి రాజకీయం నేర్చుకోండి. రాజకీయం చాలా అవసరం. అంత ఇతర దేశాలలో దోసుకుంటారు, వాడు మన పాకిస్తాన్ మన దాడికి వస్తాడు అంటాను కదా. మనం మేలుకుంటలే, ముందుగా మనోడు మనల్ని కాజేస్తాడు. మన డబ్బు ఎక్కడికి పోతుంది? మన ట్యాక్స్ రూపకంగా మన డబ్బు ఏమవుతుంది? పేదవాడు ఇంకా పేదవాడి లెక్కనే ఉంటాడు. ఎందుకు ఉండాలి? దాని గురించి ప్రశ్నించండి. వాడు అడక తింటాడు, నేనైతే మంచిగా ఉన్నా కదా అని ఎప్పుడు అనుకోవద్దు. లేనోని కోసం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దాన్నే రాజకీయం అంటారు, రాజకీయం మాట్లాడుంటారు, రాజకీయ జ్ఞానం అంటారు. అది ఏది లేకపోతే నువ్వు సోమరిపోతావుగా మిగిలిపోతావు. నువ్వు చచ్చిపోయే ముందు కూడా సోమరిపోతూ చనిపోయాడు అని అంటారు. ఒక జ్ఞానవంతుడు చనిపోయాడు అనే పేరు తెచ్చుకోండి, మంచిగా రాజకీయంగా ఎదగండి అందరూ. ఏమైనా తప్పులు అనిపిస్తే నన్ను క్షమించండి. ఆవేశంగా చేస్తలేను, ఆలోచనగా ఈ వీడియో చేస్తున్నా. ఎప్పుడు చూసినా కూడా సరిగ్గా ఓట్లు వేస్తలేరు. శాతం అనేది ప్రతి ఎలక్షన్ తగ్గిపోతూ ఉంది. ప్రతిసారి ఎలక్షన్ ఓట్లు తగ్గిపోతూ ఉన్నాయి అంటే మన జ్ఞానం తగ్గిపోతుంది అని అర్థం. మనం ప్రజల సంఖ్య తగ్గడం కాదు, ఓటు సంఖ్య తగ్గడం కాదు, ఓటు సంఖ్య పెరుగుతుంది, ఆ వేయడం తగ్గిపోతుంది. అంటే దానివల్ల మన జ్ఞానం తగ్గిపోతుంది అని అర్థం. మన ఆలోచన అనేది రాజకీయం వైపు, పిల్లల భవిష్యత్తు వైపు ఉండలేదు. ఏమున్నా తిరుగుడు మీద, మందు తాగుడు మీద, జల్సాల మీద ఈ ఆలోచన ఈ వైపు పోతుంది, కానీ రాజకీయం వైపు మీది ఆలోచన అవుతలేదు. దయచేసి మీరు నేను చెప్పే ప్రతి మాట మీకు తప్పుగా అనిపించచ్చు, కానీ దయచేసి ఆలోచించండి ఎవరు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ.